2024 మేనిఫెస్టో వైసీపీ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడు. అయితే 2019 మేనిఫెస్టోలోనే ఇంకా పూర్తి హామీలు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 95% నుంచి 99% పూర్తయిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటి? అసలు 2019 మేనిఫెస్టోని ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. కానీ 2024 మేనిఫెస్టో వచ్చేసరికి సేమ్ అదే మేనిఫెస్టో పెట్టారు. అది కాక మేనిఫెస్టో పెట్టే ముందే దర్దాపున ఒక 3 గంటలు అసలు మేనిఫెస్టోకి సంబంధం లేదంతా చెప్పి తన మేనిఫెస్టోకి వచ్చేసరికి పూర్తిగా మాట్లాడలేను, ఇది చాలా లెందీ క్వశ్చన్ అన్నట్టుగా మధ్యలోనే వదిలేశాడు. సో దీన్ని అంతా ఎలా చూడాలి ఏంటి అనేది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలుకి నిన్న జరిగిన మేనిఫెస్టోని మనం ఏ విధంగా చూడాలి? ఎందుకంటే అసలుకి 6వ తరగతి చదువుతున్న పిల్లోడు అంటే సార్ చెప్పేస్తాడు, జగన్ భయపడ్డాడు, ఇక్కడతోని వదిలేస్తానికి సిద్ధం అయిపోయాడు అని చెప్పేసి. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే 3,000 ఇస్తున్నారు. అదే దీనికన్నా ముందు చాలా రోజుల నుంచే బాబు గారు ఏం చెప్పారంటే 4,000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. కనీసం ప్రభుత్వంలో ఉన్నందుకన్నా సరే వాళ్ళు చాలా ధైర్యంగా 5,000 6,000 ఇస్తామని చెప్పుకోవాల్సింది కాక మేము ఈసారి ఇచ్చేది 3,500. ఆ 500 కూడా 2028లో 250, తర్వాత 2029లో 250. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారిని తిట్టడంలో ఆయన టైం అంతా గడిపాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే దృష్టి మరల్చడానికి. ఆయన దగ్గర సత్తా లేదు, ఆయన చేసేది ఏం లేదు, ఆయన కొత్తగా చెప్పబోయేది ఏం లేదు. నవరత్నాలు కాదు, ఇప్పుడు గులకరాళ్ళని అర్థమైంది అందరికీ. ఇప్పుడు గులకరాయి అనేది చాలా ఫేమస్ అయింది కాబట్టి ఈయన పథకాలు కూడా గులకరాళ్ళతో సమానం మనకి. ఎందుకంటే వాటికి అంత విలువ ఉంది. అర్థమైంది కదా మీకు. నవరత్నాలు అంటే అందరూ రత్నాలు పెట్టుకుంటారు, ఈయన రత్నం అనుకుని తెచ్చిపెట్టుకుని ఇప్పుడు రాయి అని అర్థమైపోయి తలక్కేసి కొట్టుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. సో నిన్న ఆయన చేసిన పని ఏంటంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 3 గంటల్లో ఇంచుమించు చివరి వరకు లాస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పోనీ 10 నిమిషాలు దీనికి కేటాయిస్తే మిగతా సమయం అంతా ఆయన ప్రతిపక్ష నేత ఒకప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఆయన సమయం సరిపోయింది. ఆయన ఎందుకు అట్లా చేశారు అని ఆలోచిస్తే ఆయన దగ్గర ఏమీ లేదండి చెప్పడానికి. ఇప్పుడు కొత్తగా అందరూ ఏమనుకున్నారంటే ఇంకో 2 పథకాలు కొత్తగా పెడతారు అని ఒక 2-3 రోజులుగా అందరూ ఓదరగొట్టారు. ఇప్పుడు ఉన్న వాటికే దిక్కులేదు, ఇంకా కొత్త వాటికి ఏంటి? ఇప్పుడు ఉన్న వాటిలో మీరు చెప్పినట్టుగా 3,500 అన్నాడు ఆయన పెన్షను. అది ఎవరెవరికి, దివ్యాంగులకి, తర్వాత అవ్వాతాతలకి, వీళ్ళందరికీ కూడా మొత్తం 4గురికి ఇస్తాడు ఆయన. అది 3,500 అన్నాడు. 3,500 2 ఏళ్ల తర్వాత 250, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత 250. అంటే ఇప్పుడు రాగానే ఏమీ పెంచడు. ఇక్కడే ఈయన తెలివితేటలు బయటపడుతున్నాయి మీకు. నిన్నను సంపద పెంచాలంటారు, సంపద సృష్టిస్తానంటాడు చంద్రబాబు. సంపద ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా మాట్లాడాడు. అంటే చెప్పకనే తన చేతగానితనాన్ని ఒప్పుకున్నాడు. ఈ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. ఆయన కొత్తగా ఏమీ చెయ్యడు, పరిశ్రమలు పెట్టలేడు, అన్నీ తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు కొత్తగా వచ్చేదానికి లేదు. ఇప్పుడు ఫస్ట్కి పెన్షన్లు ఉన్నాయి, ఏం చేస్తాడో తెలియదు. దానికి ఎవరి మీద నింద మోపుతాడో చూద్దాం మనం. ఈ మధ్యకాలంలో నవరత్నాలు మళ్ళీ ఏమీ మార్చలేదు, పెన్షన్ల విషయంలో ఆయన ఏమీ చెయ్యడు. ఇంకొక విషయం తీసుకుంటే వాళ్ళ చెల్లెలు కూడా తిట్టిపోసింది నిన్న, షర్మిల. ఇది వచ్చాక అందరూ తిడుతున్నారు ఇంచుమించు. వాళ్ళ అధికార పక్షంలో ఉండే నాయకులే అది చూసి తెల్లబోయారు. మేము ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఇందులో ఏమీ లేదు. కొత్తగా ఏం చెప్పాడు ఆయన? ఏమీ చెప్పలేదు. సరే పాత నవరత్నాలైనా సరే పూర్తిగా అసలుకి అన్నీ తీర్చుంటే వాళ్ళన్నట్టు 98% ఏమన్నా అడుగుండవచ్చు. కానీ అవి కూడా అసలు తీర్చలేదు కదా. అదే 2019 మేనిఫెస్టోని పూర్తి కంప్లీట్ చేయండి, 2024 మేనిఫెస్టో అన్నారు. కానీ సేమ్ అదే 2.0 నవరత్నాలు 2.0 లాగా కనిపించింది. అవి కంప్లీట్ చేయకుండా ఇప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారు? ప్రజలు నమ్మడం మానేశారండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అప్పుడు చెప్పింది 99%. నిన్న ఆయన చూస్తే మీకు ధనంజయ రెడ్డి గారు ఇప్పుడు వరకు ఎంత మనం ముగించాము అని అడిగాడు కదా ఆయన. 95%, 99, 99 పాయింట్ ఎంత అని అడిగాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదా ధనంజయ రెడ్డి ఎవరికో. ఆయన ఆన్సర్ ఇవ్వలేకపోతే 99% వరకు మనం ముగించావు అన్నాడు. ఏం ముగించావు నువ్వు? ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయలేదు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడలేదు. షర్మిల అదే అడిగింది, అసలు మద్యపాన నిషేధం ప్రస్తావన తెచ్చాడా? అసలు నిన్న ఏ మొహం పెట్టుకుని ఆయన ఇది రిలీజ్ చేశాడండి ఆయన మేనిఫెస్టో? ఆయన ఏం చెప్పాడు ప్రజలకి? నేను మద్యపాన నిషేధం 2024కి చెయ్యకపోతే మీరు నన్ను నిలదీయండి, మీ దగ్గరికి రాను నేను అన్నాడు కదా. నిన్న మరి ఏ మొహం పెట్టుకుని అడిగాడు? అసలు నేను అన్నీ ముగిచ్చేసానంటాడు. మొత్తం కిటుకంతా మద్యపానంలోనే ఉంది. ఆదాయం వచ్చేదే మద్యపానంలో. సో ఆ మొత్తం అంతా తీసుకెళ్ళి మీరందరూ పంచుకుని
మొత్తం అన్నీ తాకట్టు పెట్టేసి ప్రజల్ని మభ్యపెట్టి నువ్వేం చేస్తున్నావు నువ్వు? ఇది ఒకటి. తర్వాత మీరు చూసుకుంటే రైతు బీమా ఏదో పెంచానన్నాడు, రైతు భరోసా వాళ్ళకి ఇచ్చే ఇది పంట నష్టానికి దానికి ఎవరు షర్మిల గారు అడిగింది, సబ్సిడీకి కూడా నువ్వు 3,600 కోట్లు పక్కకు పెడతానన్నావు, నువ్వు పెట్టావా? గతంలో పెట్టలేదు, ఇప్పుడు దాని ప్రస్తావన తేలేదు. అలాగే ఇప్పుడు ఈ కెలామిటీస్ వస్తాయి కదా, విపత్తులు వచ్చినప్పుడు విపత్తు నిధి కింద ఒక 3,000 కోట్లు పెడతానన్నాడు ఆయన, దాని ప్రస్తావన కూడా తేలేదు నిన్న. తర్వాత అమ్మఒడి కింద ఒక 2,000 పెంచాడు, 17,000 చేశాడు, మళ్ళీ 2,000 ప్రభుత్వానికి ఇవ్వాలంటాడు బళ్ళకి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే బళ్ళని మెయింటైన్ చేయదా ప్రభుత్వం? అది పిల్లలకి ఇచ్చిన 2,000, ఆ 2,000తో మరుగుదొడ్లు శుభ్రానికి కావచ్చు, ఇలాంటి చిన్న పిల్లల దగ్గరికి ఇచ్చిన వాటిని ఎలా యూజ్ చేస్తారు? అసలు చదువు అనేది ఫ్రీగా ఇవ్వాలి, విద్యా ఆరోగ్యం అనేవి ఫ్రీగా ఇవ్వాలి, పైగా నువ్వు ఇచ్చిన దాంట్లోంచే నువ్వు కొంత తీసేసుకుంటున్నావంటే అది నీ నిధి కిందకి వెళ్తుందిగా. మనం ఇప్పుడు అందరూ ఫస్ట్ నుంచి చెప్తుంది అదేనండి, ఈ చేత్తో ఇస్తున్నాడు ఈ చేత్తో తీసుకుంటున్నాడు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ అది. లేదా ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి ఒక 2,000 ఏదైతే ఉందో ఆ 2,000ని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చేసి వాళ్ళ నుంచి చేయించవచ్చు, అంటే టీచర్ల మీద కూడా నమ్మకం లేదనుకోవచ్చా దీని ద్వారా? అసలు ఎవరి మీద లేదండి, ఇప్పుడు తన మీద తనకే నమ్మకం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఈసారి అయితే తను గెలవననే అపనమ్మకంతో కదా ఇలా భయపడిపోతున్నాడు. నిన్న చూసారా, మొన్నటి వరకు ఉన్న మచ్చ మాయమైపోయింది, అసలు ప్లాస్టరే లేదు. మన సునీత గారు చెప్పాక నిన్న తీసేశాడు. అంటే ఈ ఒక్క విషయంలో చెల్లి మాట విన్నాడు, బాబాయ్ చావు గురించి పట్టించుకోలేదు. కానీ ఆవిడ డాక్టర్ కాబట్టి నిజంగా ఏదైనా జరిగిపోద్దేమో, స్కిన్కి సంబంధించిన డిసీజ్ వస్తాయని చెప్పి భయపడిపోయి తీసేసి ఉంటారు. అది ఇవన్నీ ఇంకొక ఎత్తు. అయితే ఆయన మాట్లాడే మాటల్లో నేను చూస్తే పోలవరం వచ్చే 5 ఏళ్లలో కడతాము అని. అసలు నిజంగా 2019లో వచ్చిన తర్వాత ఎప్పుడైతే అనిల్ యాదవ్ ఉన్నాడో ఆయన అసెంబ్లీ సాక్షిగా 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు డైలాగులతో చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసి 0.5% 1% అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడాడు. సో 2021 కంప్లీట్ కావాల్సింది 2029 దాకా కంప్లీట్ చేస్తామంటే అసలు కనీసం సరైన ప్రణాళిక అయితే కనిపించడం లేదు. సో దీన్ని ఎలా చూడాలని మీరు చెప్పినట్టుగా అనిల్ యాదవ్ అన్నాడు కదా బుల్లెట్ దిగిందా లేదా అని. బుల్లెట్ దిగిందా లేదా తర్వాత వీళ్ళకి అసలు ఏం మాట్లాడతారో తెలియదండి, సినిమా డైలాగ్స్ చెప్పడం కాదు. తర్వాత అంబటి రాంబాబు ఏమన్నాడు, కుప్పంలో వాళ్ళు 2 లారీలు నీళ్లు పోసి ఒక గేటు పెట్టారు, ఆ గేటు ఆ నీళ్ళు వెళ్ళిపోయాయి, ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు, నీళ్ళు వెళ్ళిపోయాయి, గేటు వాళ్ళు పట్టుకుని స్క్రాప్కి వేసేసుకున్నారు. ఆ విషయం అడిగితే మీరు నన్ను ఎందుకు అడుగుతారు అంటాడు. ఒక నీటిపారుదల శాఖ మంత్రి మీరు నన్ను అడుగుతారేంటి ఆ విషయాలు అంటాడు. మరి ఈయన అడగకపోతే ఎవరిని అడుగుతారు? మరి వీళ్ళు మంత్రులు ఎందుకండి? ఈసారి గెలిపించకండి, ప్రజలు అది గుర్తుంచుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలు దయచేసి ఓట్లు వేయకండి వీళ్ళకి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? మీరు చెప్పిన మొన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడారండి వైజాగ్లో మేధావుల సదస్సులో, ఆయన కుండ బద్దలు కొట్టాడు. ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్నాథ్ సింగ్ గారు చాలా ఓపెన్గా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన మొత్తం అన్నీ చెప్పాడు. ఆయన వీళ్ళు ఇది చేయలేదు, మనం 12 లక్షల కోట్లు అనుకుంటున్నాం ఈరోజు వరకు అప్పు కాదు, 13.5 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆయన. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి 7 లక్షలు మాత్రమే మాట్లాడతాడు. ఇది కేంద్ర మంత్రి స్వయంగా మొన్న చెప్పాడండి, 4 రోజులు కాలేదు, వైజాగ్లో చెప్పాడు ఆయన. 13.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ తరఫున జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, ఈయన పనికిరాడు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు పోలవరం అన్నారు కదా, పోలవరం ఎప్పుడో పూర్తవ్వాలి, 15,000 లక్షల 15,000 కోట్లు ఇచ్చాం మేము, వీళ్ళు ముగించలేదు అని తిట్టాడు ఆయన. వీళ్ళు అన్ని దందాలు చేశారు, ఇసుక దందా, మైనింగ్ దందా, మిల్లర్ దందా అంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ప్రతి ఒక్కటి ఆయన తీసి పిన్ పాయింట్గా మాట్లాడాడు. అక్కడ మొన్న మాట్లాడాడండి ఆయన క్లియర్ కట్గా ఉతిగా ఆరేశాడు. అంటే మనకందరికీ కొంచెం సందేహాలు ఉన్నాయి ప్రజల్లో. ఏ రకంగా అంటే బీజేపీ కూటమిలో చేరింది కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తోందా అని ఒక చిన్న సందేహం చాలామందిలో ఉంది. ఆ సందేహాన్ని మొన్న ఆయన పటాపంచలు చేశారు. మొత్తం ఒక్కొక్కటి కూలంకషంగా మాట్లాడి, అంటే దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ క్లియర్ కట్గా గ్రౌండ్ లెవెల్లో మొత్తం అన్నీ చూసుకున్నాక నిదానంగా ఆలోచించుకుని మనం ఈ కూటమితో వెళ్ళటం వల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ అవన్నీ చూసుకున్నాకే వాళ్ళు కూటమితో లేటుగా చేతులు కలిపారు. అందుకే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మేము జూనియర్గా చేరాము అన్నాడు. ఎందుకు చేరారు? ఒక కేంద్రంలో ఉన్న ఒక పార్టీ, ఒక పెద్ద పార్టీ ఇక్కడ జూనియర్గా ఎందుకు చేరిందంటే మేము జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, ఈ మేనిఫెస్టో ఇదంతా కూడా
అందులో ఏమీ లేదు, ఒక డొల్ల అది. ఉమ్, ఉమ్. మేనిఫెస్టోలో చెప్పినవి ఆయన చేయలేడు, ఆయన అర్థమైపోయింది. మాకు ఎంత వీలైతే అంత చేస్తానన్నట్టుగా మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడాడంటే ఆయన ఎంత భయపడుతున్నాడు, ఆయన చేతుల్లో ఏమీ లేదు, చేతకాంతనం అనేది ఆయన అక్కడ మనకు ఓపెన్గా చెప్పాడు నిన్న. ఆయన మొహంలో కళాకాంతి లేదు. ఇప్పుడు ఇదివరకు ఫస్ట్ టైం మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి మన వ్యాస్ట్ డిఫరెన్స్ మనం చూడొచ్చు. అయితే నిన్న మాట్లాడిన మాటల్లోనే ఆయన అంటున్న మాటలు ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అయితే 22 కోట్లు 22,000 కోట్లు ఏదైతే ఉందో ఆయన రోడ్లకు వెచ్చించారు, కానీ మేమైతే 42,000 కోట్లు మేము పెట్టాము, కాకపోతే మా పరిధిలో ఉన్నప్పుడు మా హయాంలో వర్షాలు ఎక్కువ పడడంతో రోడ్లు కొట్టకపోయాయి, కాబట్టి మీకు అభివృద్ధి కనిపించడం లేదేమో అంటున్నాడు. అంటే వర్షాలకి రోడ్లతో పాటు కొట్టుకుపోయిన ప్యాచ్ వర్క్లు అవి చేయరా, లేకపోతే ఏంటి అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు మరి ఇంతకంటే పెద్ద పెద్ద మీకు బాంబే లాంటి సిటీస్లోనండి యూ కెనాట్ బిలీవ్, వర్షం పడితే మనకి హాఫ్ అన్ అవర్లో నీళ్ళు వెళ్ళిపోతాయండి. అంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంత బాగుంటుంది. మెడ్రాస్ కూడా అంతే. మీకు అంటే రోడ్లు మీరు పటిష్టంగా వేస్తే కొట్టుకుపోవు. అంటే కాంట్రాక్టర్ అనేవాడు 25% పని చేసి 75% తింటే రోడ్లు ఇలా కొట్టుకుపోతాయి, అంతే కదా. మరి ఆ 75%లో ఈయన షేర్ ఎంతో మనకు తెలియదు, ఆ మినిస్టర్ షేర్ ఎంతో మనకు తెలియదు. అందుకని ఆయన సిగ్గు లేకుండా అలా చెప్పుకోవటం కూడా జనాలు నవ్వడానికే. ఇవన్నీ మనలాంటి వాళ్ళం కూడా బాధపడాలి సిచ్యువేషన్ చూసి. ఆయన 12,000 కోట్లు పెట్టినా మీకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్తే అభివృద్ధి గురించి మాట్లాడారు, రోడ్లు చూసి ఆశ్చర్యపోయారు ప్రజలు. ఎందుకంటే ఒక అమెరికా నుంచి వచ్చిన పిల్లలు అసలు ఆ రోడ్ల మీద వెళ్తుంటే వాళ్ళు అసలు మేము అమెరికాలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అనుకున్నారు. ఈరోజు అడవిలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని అనుకుంటున్నారు. ఆ స్టేజ్కి ఈయన తీసుకెళ్ళాడు. 42,000 కోట్లు ఖర్చు పెట్టాడంటే రోడ్లు ఏ రకంగా ఉండాలండి? అది ఆయన సిగ్గులేనితనం అది చెప్పటం అనేది. నీ చేతకంతనాన్ని మాట్లాడకు. ఇప్పుడు ప్రతి వాళ్ళు రోడ్ల గురించే మాట్లాడుతున్నారు. నువ్వు ఇంత కాస్ట్లీ కార్లు నువ్వంటే వాడుతున్నావు, ప్రతివాడు మామూలు కార్లు వాడతాడు. ఆ కార్ ఆ రోడ్డు మీద వెళ్తే ఏమవుతుందంటే గుంటల్లో పడి అసలు ప్రజల ప్రాణాలకు కూడా ఇబ్బందే కదా. చాలా ప్రాణాలు కూడా పోయాయి కూడా, చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. దీనికి అన్నిటికీ ఎవడండి రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదేది లేకుండా నిన్న సిగ్గు లేకుండా ఆయన అలా చెప్తాడండి మేనిఫెస్టోలో, మేము రోడ్లకు ఖర్చు పెట్టాం కానీ వర్షాలు పడ్డం వల్ల ఇలా అయ్యాయని. అంటే ప్రకృతిని నువ్వు శపిస్తున్నావా, లేకపోతే ప్రకృతిని మీద నింద వేస్తున్నావా? అంటే వర్షాలు రావద్దా నీకు? అది కూడా నీ చేతకాంతనమేనా? నవ్వాలా ఏడవాలండి అసలు ఈ మాటలకి? అయితే బాబు గారి హయాంలో మనకు తిత్లీ తుఫాన్ కావచ్చు, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఏదైతే వైజాగ్ మొత్తం పూర్తిగా అల్లకల్లోలం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కోస్టల్ ప్రాంతం అంతా కూడా బాగా దెబ్బతిన్న సిచ్యువేషన్స్లో 24 గంటలు అక్కడే ఉండి అన్ని వర్క్స్ చేయించి మళ్ళీ రోడ్లు మరమ్మతులు చేయించి ఇలాంటివన్నీ చేశారు. అసలు ఎటువంటి విపత్తులు లేవు, ఏమీ లేదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సీఎం పొజిషన్ వ్యక్తిని ఎలా చూడాలంట? తిత్లీ అప్పుడు మీకు గుర్తుంటే మీరు చెప్పింది కరెక్ట్. ఆయన అక్కడే ఉన్నారండి. ఒక 70 ఏళ్ల మనిషి అక్కడ ఉండి దగ్గరుండి అన్నీ చూసుకుని అసలు ఈ రోజు కూడా తిత్లీ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయాన్ని కానీ ఆయన తీసుకున్న ఆ కేర్ గురించి ప్రతి ఒక్కళ్ళు మంచిగా మాట్లాడతారు. నిజంగా అంటే అది ముందు చూపు, అది విజన్. అంటే అది ఈయనకెక్కడుందండి? ఈయన వచ్చింది అసలు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా వచ్చాడు, రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చాడు. ఎకానమీ తెలుసా ఈయనకి? ఏమన్నా ఈయనకి ఏదైనా అనుభవం ఉందా రాజకీయాల్లో? ఏముందని? ఎంతసేపు తెల్లారు లేస్తే ప్రతిపక్షాన్ని తిట్టడం, ఆడవాళ్ళని తిట్టడం, ఇదే పని ఈయనకి. ఇప్పుడు సొంత చెల్లెళ్ళని తిట్టడం, ఇంకో పనే లేదు ఆయనకి. ఆయనతో పాటు ఆగో దొరికారు కదా బ్యాచ్ మొత్తం. ఇవన్నీ ఎలాంటి బ్యాచ్ అండి ఇదంతా? మనం మాట్లాడితే మళ్ళీ వాళ్ళు మన అంటారు మళ్ళీ. అందుకని బాబు గారు చేసింది ఆ రోజు చాలా అద్భుతంగా చేశారు. ఆయన అందరినీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ఆయన దగ్గరుండి చూసుకుని ఆఫీసర్లను పరుగులు పెట్టించి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడే కదా కోపం, ఈయన పరుగులు పెట్టించి పనులు చేయించాడని చెప్పి ఈయన రాగానే వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. వదిలిపోయింది కదా. మీరు దేవుడండి అన్నారు కదా, దేవుడు చూపించాడు ఆయన ఏం చూపించాలో. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరికీ బుద్ధి వచ్చింది కదా. జీతాలు లేవు ఫస్ట్ వచ్చేసరికి. పని చెయ్యాలండి. మనం ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు అవసరమైతే పని చెయ్యాలి. అవి చేయించారు. మీరు చెప్పినట్టుగా రోడ్లు వేయించారు ఆయన. మరి ఏ కెలామిటీ లేకపోవడం ఏంటి? ఆ రోజు కెలామిటీ ఉంది, ఉన్నా కూడా బాగు చేయించాడు ఆయన. ఈరోజు ఒక్కటి లేదు, ఒక తుఫాన్ లేదు, ఏమీ లేదు. నీ 4 ఏళ్ల పాలనలో 4.5 సంవత్సరాల్లో అయినా కూడా ఉన్న రోడ్లు తగలబెట్టేశారు మీరు. ఆ డబ్బులన్నీ తినేశారు. మరి కేంద్రం కూడా ఇస్తుంది కదా రోడ్లు వేయటానికి. మరి ఆ నిధులు ఏమయ్యాయి? వీటన్నిటికీ ఆయన జవాబు చెప్పాలి ముఖ్యమంత్రిగా.
నిన్న ఆయన స్టేజ్ మీద ఆయన ఒప్పుకోవాలండి. ఆయన చేసిన తప్పిదాలు, ఇగో నా వల్ల ఇవి కాలేదు, ఇవి చేశాను అని ప్రజలకు చెప్పుంటే ప్రజలు కొంచెం నమ్ముండేవాళ్ళు. నేను మద్యపానం చేయలేకపోయాను, నేను రైతులకి ఇవి చేయలేకపోయాను, నేను రోడ్లు వేయించలేకపోయాను, నన్ను క్షమించండి అని ఉంటే కొంచెం ఫేస్ వాల్యూ ఉండేది. ఇవేవి ఆయన చేయలేదండి. అందుకని దానికి బదులు ప్రజలు తప్పకుండా చూపిస్తారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మే 13వ తారీఖు ఎలక్షన్స్ కాబట్టి జూన్ 4th రిజల్ట్ ఏంటో ఇప్పటికే జగన్కి అర్థమైపోయింది. సో రానున్న కాలంలో ఆయన గద్దె దిగబోతున్నాడనే సంకేతాలు మాత్రం నిన్నటి మేనిఫెస్టోలోనే చెప్పాడని చెప్పేసి చెప్పుకో. థ్యాంక్ యూ.